చీరాల గడియార స్తంభం సెంటర్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటుకు మాజీ మంత్రి పాలేటి రామారావు, మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్, వైసీపీ కౌన్సిలర్తో విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేయించడంపై టీడీపీ పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీను మరియు కొమ్మనబోయిన రజని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. స్థానిక శాసనసభ్యుడు కొండయ్యకు సమాచారం తెలియకుండా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు వైసీపీ కౌన్సిలర్తో శంకుస్థాపన చేయించడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మంత్రివర్యులు పాలేటి రామారావు గారిని నేను సూటిగా ఒకే ఒక మాట ప్రశ్న అడుగుతున్నాను. గతంలో మీరు ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా మీరు చేసున్నారు. మీకు ప్రోటోకాల్ తెలుసా? మీకు కనీసం శాసనసభ్యులకి ఇంటిమేషన్ ఇవ్వాలి, శాసనసభ్యులకి తెలియపరచాలి. చీరాల కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఈ మా నందమూరి తారక రామారావు, మా తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవం, అలాంటి ఒక మహాన్ వ్యక్తి కాంక్ష విగ్రహం పెట్టిస్తున్నానని సొంతంగా వచ్చి నలుగురు వైసీపీ కౌన్సిలర్లను తీసుకొచ్చి నువ్వు ఈడ వైసీపీ వాళ్ళతోటి ఈడ విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నానంటే ఇది విగ్రహ రాజకీయమా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు సీనియర్లు, మీ నుండి మేము నేర్చుకోవాలి. కానీ మీరు కులాన్ని అమ్ముకున్నారు. గతంలో ప్రతిసారి పార్టీలు మారుతారు. ఎలక్షన్ టయానికి మీకు లబ్ధి కోసం, మీరు డబ్బు కోసం పార్టీలు మారే ఊసర విల్లిలాగా తయారయ్యి ఎక్కడికి వెళ్ళినా మా సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తి అని చెప్పుకుంటానికి కూడా ఈరోజు సిగ్గుపడుతుంది.